దిస్ ఇస్ చాణక్య అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను ఆల్రెడీ ప్రివ్యూస్గా వచ్చేప్పటికి క్రిప్టో మైనర్ ఏదైతే సోలో మైనర్ ఉందో దీన్ని అన్బాక్స్ చేసి అయితే చూపించాను అండ్ దీన్ని ఎలా సెటప్ చేయాలో కూడా చెప్పాను. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో క్రిప్టో మైనర్ ఏదైతే ఏసిక్ మైనర్ ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి అన్బాక్స్ చేయబ్రో అని చెప్పి కామెంట్ అయితే వచ్చింది. సో అందుకని ఈ వీడియోలో వచ్చేప్పటికి నేను ఏసిక్ మైనర్ అయితే అన్బాక్స్ చేసి దీన్ని ఎలా సెటప్ చేయాలి ఏంటి అన్నది అయితే చెప్పబోతున్నాను. బై ద రికార్డ్ కోసం చెప్తున్నాను. ప్రస్తుతానికి సోలో మైనర్ తీసుకున్నట్టయితే దీని పవర్ వచ్చేప్పటికి 0.5 టెరాహెషెస్ అన్నమాట. బట్ ఇక్కడ చూస్తున్న ఏసిక్ మైనర్ పవర్ వచ్చేప్పటికి 120 టెరాహెషెస్, అంటే దీని మీద 240 రెట్లు వచ్చేప్పటికి ఇది పవర్ఫుల్ మైనర్ అన్నమాట. అండ్ దీంతో మీరు పూల్ మైనింగ్ చేయొచ్చు, ప్రతిరోజు మీకు కాన్స్టెంట్ రెవెన్యూ ఉంటుంది, లేదంటే కనుక సోలో మైనింగ్ అయినా కూడా చేయొచ్చు. సో ఓవరాల్గా వీడియోలో అన్బాక్సింగ్ చేసి ఇది ఎంత కాస్ట్ పడుతుంది అండ్ దీంతో మనం ఎంత మైనింగ్ చేయొచ్చు, మనకి ఓవరాల్గా మంత్ ఎండ్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంది, మీరు చేద్దాం అనుకుంటే ఎలా, ఇదంతా కూడా వీడియోలో చేసి అయితే చూపిస్తాను. ఖచ్చితంగా వచ్చేప్పటికి వీడియో పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేప్పటికి లేట్ అయితే చేయొద్దు, ఫస్ట్ దీని అన్బాక్సింగ్ అయితే చూడండి, నెక్స్ట్ దీని యొక్క సెటప్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి దీని స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను, తర్వాత దీని సెటప్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేప్పటికి 120 టెరాహెషెస్ స్పీడ్ అయితే రన్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఓవర్ క్లాక్ చేసినట్టయితే అబౌట్ మనకి 130 to 140 టెరాహెషెస్ దాకా కూడా ఇది టచ్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి దీని పవర్ కన్జంప్షన్ అన్నమాట. సో దీని పవర్ కన్జంప్షన్ వచ్చేప్పటికి 2760 వాట్తో అయితే రన్ అవుతుంది. సో మిగతా మైనర్లు S19 J Pro ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి 3300 కావచ్చు లేదా 3500 కావచ్చు వాట్ పవర్ అయితే తీసుకుంటాయి. బట్ వాటికన్నా ఇది వచ్చేప్పటికి తక్కువ అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి దీని యొక్క నేమ్ చెప్పుకోవాలి. ఫస్ట్ నేను నేమ్ చెప్పలేదు కదా, ఇది వచ్చేప్పటికి యాంట్ మైన్ వాళ్ళది. సో యాంట్ మైనర్ S19K Pro అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఎఫిషియెంట్ మైనర్ ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న వాటిలో. సో దీంతో వచ్చేప్పటికి మనం ఎఫిషియెంట్గా వచ్చేప్పటికి క్రిప్టో మైనింగ్ చేయొచ్చు. అండ్ ఇది ఏ ఆల్గారిథం మీద రన్ అవుతుందంటే SHA-256 ఆల్గారిథం. మీరు బిట్ కాయిన్ ఏదైతే మనం చిన్న మైనర్ అయితే చూపించాను కదా, సో యాస్టీస్ అదే ఆల్గారిథం. మీరు బిట్ కాయిన్ మైన్ చేయొచ్చు, బిట్ కాయిన్ క్యాష్ మైన్ చేయొచ్చు, XCC కాయిన్, DGB కాయిన్, ఈ విధంగా వచ్చేప్పటికి SHA-256 ఆల్గారిథం మీద వర్క్ అయ్యే ఏ కాయిన్ అయినా కూడా సో దీన్ని యూజ్ చేసి మీరు మైనింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ తెలిసాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా సెటప్ చేయాలో అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు మెయిన్లీ మైనర్లో చూసుకున్నట్టయితే మనకి SD కార్డ్ పోర్ట్ అయితే వస్తుంది. దీన్ని మనం పెద్ద యూజ్ చేయం, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే IP రిపోర్ట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దాని పక్కన ఇథర్నెట్ కేబుల్ అయితే ఉంటుంది. అండ్ దాని పక్కన వచ్చేప్పటికి రీసెట్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఫాల్ట్ లైట్ కావచ్చు, లేదంటే ఇక్కడ వచ్చేప్పటికి నార్మల్ లైట్ కావచ్చు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేప్పటికి ఫ్యాన్కి ఏదైతే మనకి ఇన్పుట్ ఫ్యాన్స్ ఉన్నాయో దాని యొక్క పవర్ కేబుల్స్ అన్నమాట. దీన్ని మనం ఏం టచ్ చేయక్కర్లేదు. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి మైనర్ యొక్క పవర్ కేబుల్కి ఇక్కడ స్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్లీ మీకు 2 పవర్ కేబుల్ అయితే కావాలి. సో అండ్ నెక్స్ట్ రెండో సైడ్ చూసుకున్నట్టయితే కనుక సో ఈ విధంగా వచ్చేప్పటికి అవుటర్కి వచ్చే ఏవైతే ఫ్యాన్స్ ఉన్నాయో ఇవి వచ్చేప్పటికి మనకి అవైలబిలిటీకి అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేప్పటికి మైనర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సో మీకు మైనర్ రన్ అవ్వాలంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి పవర్ కేబుల్ వచ్చేప్పటికి మీరు కొనాల్సి ఉంటుంది. ఈ పవర్ కేబుల్ వచ్చేప్పటికి హెవీ అయితే తీసుకోండి. మీరు చీప్ క్వాలిటీ తీసుకున్నట్టయితే చాలా హీట్ అయితే అవుతాయి, కాలిపోయే ప్రమాదం కూడా ఉంది. సో మీకు 2 పవర్ కేబుల్ అయితే కావాలి. సో 2 కూడా హెవీ కేబుల్ అయితే తీసుకోండి. సో ఆఫ్టర్ 2 కేబుల్లు తీసుకున్న తర్వాత మీరు వచ్చేప్పటికి దీనికి మైనర్కి అయితే ఇక్కడైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేప్పటికి ఒక పవర్ కేబుల్ పెట్టండి లూజ్ కనెక్షన్ లేకుండా. అండ్ 2 పవర్ కేబుల్ కూడా ఈ విధంగా అయితే పెట్టండి. సాఫ్ట్వేర్ పెట్టిన తర్వాత ఈ 2 పవర్ ప్లగ్లు ఏవైతే ఉన్నాయో సో మీరు వచ్చేప్పటికి ప్లగ్ పాయింట్కి అయితే కనెక్ట్ చేయాలి. మీరు డైరెక్ట్లీ తీసుకెళ్ళి హోమ్ ప్లగ్ పాయింట్కి అయితే పెట్టకండి, ఎందుకంటే మీ ఇంట్లో ఏ వైర్లు వాడారో మీకు తెలియదు. సో ఖచ్చితంగా వీలైతే కనుక మెయిన్ నుంచి పవర్ కేబుల్ లాక్కొని, సో ఆ కేబుల్ కూడా ఎలా అంటే 4mm వైర్ ఉండాలి, లేదంటే కనుక 6mm వైర్ వాడితే ఇంకా బెటర్ అన్నమాట. సో ఆ ప్లగ్ పాయింట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఇలాంటి హెవీ ప్లగ్ పాయింట్ అయితే వాడండి. నేను కస్టమ్గా అయితే చేయించుకున్నాను, 6mm వైర్తో అయితే చేయించాను. లోన కూడా అదే వైర్ వాడడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకి MCPలో అండ్ హెవీ ప్లగ్ పాయింట్లు అన్నమాట. సో ఇలాంటిది ఒక కస్టమ్గా చేయించుకుంటే కనుక మీకు పవర్లోంచి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దీన్ని వచ్చేటప్పటికి ఈ విధంగా చేయించుకున్న తర్వాత దీన్ని అయితే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే ప్లగ్స్ ఉన్నాయో వాటిని వచ్చేటప్పటికి దీనికి ఇన్సెట్ అయితే చేయండి.
సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత అండ్ దీంతో పాటు వచ్చేప్పటికి మీరు ఇందులోకి ఇంటర్నెట్ పోర్ట్ కూడా కనెక్ట్ చేయాలి. సో ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇంటర్నెట్ పోర్ట్ అనమాట, దీన్ని మీరు డైరెక్ట్గా రూటర్ కనెక్ట్ చేయాలి ఇంకో సైడ్ వచ్చేప్పటికి. అండ్ ఇప్పుడు ఈ సైడ్ వచ్చేప్పటికి మీరు ఇంటర్నెట్ పోర్ట్ ఈ విధంగా అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంటర్నెట్ పోర్ట్ కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు మైనర్ వచ్చేప్పటికి ఆన్ చేయాలన్నమాట. సో 2 ప్లగ్లు కూడా ఆన్ చేయాలి. సో ఆన్ చేస్తే మైనర్ ఈ విధంగా ఆన్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ మీరు మైనర్ కనెక్ట్ చేసిన తర్వాత మైనర్ వచ్చేప్పటికి ఫుల్ స్పీడ్లో తిరగడం జరుగుతుంది. మీరు ఎలాంటి కంగారు అయితే పడొద్దు. ఆల్సో వచ్చేప్పటికి మీకు ఫాల్ట్ లైట్ అంటే రెడ్ కలర్ లైట్ ఏదైతే ఉందో అదొకటి అండ్ నార్మల్ లైట్ కూడా మీకు బ్లింక్ అవడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత వచ్చేప్పటికి మైనర్ నార్మల్ స్పీడ్కి అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేప్పటికి దీన్ని మీరు కంప్యూటర్లోకి వెళ్ళి కనెక్ట్ అయితే చేయొచ్చు. సో నేను మొత్తం కూడా మీకు అయితే చూపిస్తాను. వన్స్ మీరు మైనర్కి అన్ని కనెక్ట్ చేసిన తర్వాత మైనర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వచ్చేప్పటికి మీ కంప్యూటర్లోకి లేదా ల్యాప్టాప్లోకి రండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మైనర్కి ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ చేశారో అదే వైఫైకి లేదా ల్యాండ్ పోర్ట్కి వచ్చేప్పటికి మీరు మీ కంప్యూటర్ని లేదా ల్యాప్టాప్ని అయితే కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు మైనర్ యొక్క ఐపీ అడ్రస్ అయితే మనకు కావాలి. దానికి లాగిన్ అవ్వాలంటే దీనికోసం వచ్చేప్పటికి సర్చ్లో అడ్వాన్స్డ్ ఐపీ స్కానర్ సెర్చ్ చేయండి. సో ఈ విధంగా వచ్చేప్పటికి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో మీరు ఏమీ కూడా క్లిక్ చేయట్లేదు, ఆటోమేటిక్గా వచ్చేప్పటికి సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో చూసారు కదా ఇక్కడ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేసుకుని సింపుల్గా వచ్చేప్పటికి దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను, ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేయట్లేదు. సో ఆఫ్టర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్కాన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్న అన్ని డివైస్ల యొక్క ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేప్పటికి స్కానింగ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ కొన్ని ఐపీ అడ్రస్ అయితే వచ్చే చూడొచ్చు అండ్ దాని పక్కన పేరు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించింది అని చెప్పి. సో మన యాంటమైన్కి సంబంధించింది వచ్చేప్పటికి ఇదన్నమాట. సింపుల్ గా వచ్చేప్పటికి నేను ఇక్కడ కాపీలోకి వెళ్ళి ఐపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఐపీ అడ్రస్ అయితే కాపీ అవుతుంది. సో ఇది ప్రతిసారి కూడా మీరు నెట్వర్క్ మార్చినా లేదా అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. మీరు ప్రతిసారి స్కాన్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ వచ్చింది కాబట్టి కొత్త ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ వచ్చేప్పటికి దాన్ని పేస్ట్ చేసి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇది రూట్ అనే ఉంటుంది అనమాట. యూజర్ నేమ్ కూడా రూటే అండ్ పాస్వర్డ్ కూడా రూటే. మీ ఒక్కొక్క మైనర్కి ఒక్కోలో ఉంటుంది. సో మీ మైనర్ బట్టి అయితే చెక్ చేసుకోండి. మోస్ట్లీ రూట్ అని అయితే ఉంటుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాను. సో చూసుకోవచ్చు ఇమీడియట్ గా వచ్చేప్పటికి మైనర్ యొక్క ఇంటర్ఫేస్ లోకి అయితే మనం అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది వచ్చేప్పటికి మైనర్ యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ నుంచి మైనర్ స్టేటస్ కావచ్చు, దాని యొక్క ఫీచర్లు కావచ్చు అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి టాప్ లో మీకు మెయిన్లీ 4 కనపడుతున్నాయి చూసారు కదా. ఒకటి రియల్ టైమ్ హ్యాష్ రేట్. ఇక్కడ హ్యాష్ రేట్ చూసుకున్నట్టయితే 120 TH కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇది 110 నుంచి 130 మధ్యలో అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. దీని మీద టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి అండ్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయ్యి సో ఇది వచ్చేప్పటికి మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు నెట్వర్క్ స్టేటస్ అనమాట. అంటే ఇంటర్నెట్ ఎలా ఉందని చెప్తున్నారు, నార్మల్గానే ఉంది. అండ్ ఫ్యాన్ స్పీడ్ కూడా నార్మల్గానే ఉంది. మైనర్ టెంపరేచర్ కూడా నార్మల్ టెంపరేచర్లోనే ఉంది. అండ్ మీరు ఇంకా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ వచ్చేప్పటికి మీకు నెంబర్ ఆఫ్ చిప్స్ చూపిస్తున్నారు. టోటల్గా ఇందులో వచ్చేప్పటికి 3 డాష్ బోర్డులు అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో వచ్చేప్పటికి 77 చిప్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ చిప్స్ అన్ని కూడా గ్రీన్ కలర్లో చూపిస్తే అన్ని కూడా పర్ఫెక్ట్లీ వర్క్ అవుతున్నట్టు, అన్ని కూడా నార్మల్గా మైనింగ్ అయితే యూజ్ అవుతున్నట్టు. సో టోటల్గా మూడింటిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేప్పటికి దీన్ని మనం పూల్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. పూల్కి కనెక్ట్ చేస్తే మాత్రమే మనం వచ్చేప్పటికి మైనింగ్కి రెవెన్యూ అయితే వస్తుంది, లేదంటే సోలో మైనింగ్ అయినా చేయొచ్చు. సో దీనికోసం ఏం చేస్తారంటే మీకు చాలా పూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నైసాష్ కావచ్చు లేదా ఏఎన్టీ పూల్ కావచ్చు. సో నేను వచ్చేప్పటికి వియా బీటీసీ అయితే చెప్తాను. దాన్ని వచ్చేప్పటికి నేను ఒక 1.5 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో డైరెక్ట్లీ వియా బీటీసీ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే ఈ విధంగా సైట్ అయితే వస్తుంది. ఇందులో వచ్చేప్పటికి మీరు లాగిన్ అయితే అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మీ ఈమెయిల్ ఐడి, వెరిఫికేషన్ కోడ్, ఇన్విటేషన్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చుకుని సైన్ అప్ అయితే అవ్వండి. ఇన్విటేషన్ కోడ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి నేను లాగిన్ అయితే చూపిస్తాను. వన్స్ మీరు లాగిన్ అవర్ సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చేప్పటికి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేప్పటికి మనది SHA-256 ఆల్గరిథం వర్క్ అవుతుంది కాబట్టి టోటల్గా 3 కాయిన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి బిట్ కాయిన్ మైన్ చేసుకోవచ్చు, బిట్ కాయిన్ క్యాష్ మైన్ చేయొచ్చు అండ్ XCC కాయిన్ కూడా మనం మైనింగ్ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికి వచ్చేప్పటికి నేను బిట్ కాయిన్ అయితే చూపిద్దాం అనుకున్నాను. అండ్ మీకు ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది 24 గంటలకు అన్నది కూడా చూడొచ్చు. సో దీనికోసం వచ్చేప్పటికి ఇక్కడ డైలీ ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ దగ్గర సో 120 ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడొచ్చు పర్ డేకి ప్రస్తుతానికి వచ్చేప్పటికి $6.51 వచ్చేప్పటికి మనం ఎర్నింగ్ అయితే చేయొచ్చు ప్రతి 24 గంటలకి. సో మనం 120 TH స్పీడ్తో మైనింగ్ చేసినట్టయితే. సో ఓకే అంతా బాగానే ఉంది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సింపుల్గా వచ్చేప్పటికి దీని మీద క్లిక్ చేయండి పూల్ మీద. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందకి రండి. వచ్చినట్టయితే కనుక ఇక్కడ వచ్చేప్పటికి BTT స్ట్రీమ్ URL అని కనబడుతుంది కదా, BTC స్ట్రీమ్ URL అని చెప్పి దీన్ని అయితే కాపీ అయితే చేసుకోండి.
సో ఆఫ్టర్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాంట్ మైనర్లోకి రండి. సెట్టింగ్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే ఈ విధంగా వచ్చేప్పటికి పూల్ అని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేప్పటికి మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అయితే పేస్ట్ చేయండి. ఓన్లీ బీటీసీకి అనే కాదు, మీరు ఏ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా సో ఆ కాయిన్కి వచ్చేప్పటికి ఇదే విధంగా డిఫరెంట్ అడ్రస్లు అయితే ఉంటాయి. సో ఆ కాయిన్ వచ్చేప్పటికి మీరు మైనింగ్ చేయొచ్చు. అంటే SHA-256 ఆల్గరిథం మీద వర్క్ అవుతున్న ఏ కాయిన్ అయినా మీరు మైనింగ్ చేయొచ్చు. సో నేను బీటీసీ అయితే కనెక్ట్ చేద్దాం అనుకున్నాను కదా, ఇక్కడ URL అయితే ఎంటర్ చేసాం అండ్ మైనర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. సో ఈ మైనర్ నేమ్ ఎలా అంటే కనుక ఇక్కడ మీకు నా అకౌంట్ అయితే కనపడుతుంది కదా, చాణక్య టెక్ అని చెప్పి, దీన్ని అయితే కాపీ చేస్తాను. సో ఇక్కడ ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేప్పటికి .001 అనమాట. సో ఇది వచ్చేప్పటికి మైనర్ నేమ్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కిందకు వచ్చినట్టయితే సో మైనింగ్ గైడెన్స్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేప్పటికి డీటెయిల్గా ఎలా స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేయాలో అంతా కూడా చెప్పారు, చూడొచ్చు. సో ఇక్కడ మనకి URL చెప్పారు, వర్కర్ ఐడి వచ్చేప్పటికి సో 0.001 అయితే ఇవ్వాలి మన వర్కర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత. సో ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మనం మైనర్ రీస్టార్ట్ అయితే చేయాలి. సో వన్స్ సేవ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. తర్వాత వచ్చేప్పటికి మైనర్ రీస్టార్ట్ అయితే చేయండి. ఇక్కడ మనకి సేవ్ అయితే అయిపోయింది. జస్ట్ రీస్టార్ట్ అన్న బటన్ మీద క్లిక్ చేసి రీస్టార్ట్ మైనర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మైనర్ వచ్చేప్పటికి రీస్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మైనర్ మనకి సక్సెస్ఫుల్లీ ఆన్ అయితే అయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి హ్యాష్ రేట్ కూడా అయితే చూడొచ్చు, 121, 120 ఈ విధంగా వచ్చేప్పటికి ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ వచ్చేప్పటికి ఒక 1 అవర్ నుంచి నేను మైనర్ అయితే రన్ చేస్తున్నాను. బట్ ఇందాకే వచ్చేప్పటికి కరెంట్ పోయి మళ్ళీ రావడం జరిగింది. సో మైనర్ అయితే రీస్టార్ట్ అయితే అయిందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా విఆర్బిటిసిలో ఏ విధంగా చూపిస్తుంది అయితే చూద్దాం. సో మీరు విఆర్బిటిసిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి మనకి యాక్టివ్ వర్కర్స్ లో ఒకటైతే చూపిస్తుంది, చూడొచ్చు. అండ్ యావరేజ్ 10 మినిట్ హ్యాష్ రేట్ చూసుకున్నట్టయితే మనకి 15 అయితే చూపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మైనర్ ఇప్పుడే ఆన్ అయింది కాబట్టి ఇది మనకి పెరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు యావరేజ్ గా 122 హ్యాష్ రేట్ కావచ్చు, లేదా 126 కావచ్చు. సో ఈ విధంగా వచ్చేప్పటికి మీకు రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇచ్చిన పవర్ ని బట్టి మీకు వచ్చేప్పటికి ఇక్కడ ఎర్నింగ్స్ కూడా రావడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేశారనుకోండి, మైనింగ్ స్టార్ట్ చేశారనుకోండి, సో ఎవ్రీ 2 hours కి వచ్చేప్పటికి మీకు ఇక్కడ ఇందులోకి ప్రాఫిట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో దాన్ని వచ్చేప్పటికి మీరు ఎర్నింగ్ లోకి వెళ్తే సో ఇక్కడ వచ్చేప్పటికి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ప్రీవియస్ గా చేసినప్పుడు సో నాకు ఎర్నింగ్ ఈ విధంగా యాడ్ అవడం కావచ్చు. అండ్ డైలీ ఎంత హ్యాష్ రేట్ ఇచ్చింది, ఎంత యాడ్ అయింది, సో ఇదంతా కూడా ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. సో డైలీ ఎర్నింగ్ వచ్చేప్పటికి ఈ విధంగా మీకు డైరెక్ట్లీ అసెట్స్ అని ఉంది కదా, సో ఇందులోకి వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్ట్లీ వచ్చేప్పటికి మీరు బీటీసీ ఇక్కడ నుంచి విత్డ్రావల్ అయితే తీసుకోవచ్చు. అండ్ దానికన్నా ముందు మనం వచ్చేప్పటికి ఇప్పుడు పూల్ మైనింగ్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు సోలో మైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు పూల్ మైనింగ్ లో అయితే ఉంది అంటే మనం ముందుగా చూసినట్టు ప్రతి 24 గంటలకి 120 హ్యాష్ రేట్ తో మైనింగ్ చేస్తే $6.5 వస్తుంది. కాబట్టి సోలో మైనింగ్ పెట్టాం అనుకోండి, ఇక్కడ మనం చూస్తున్నారు కదా అకౌంట్ ఇన్ఫో అని చెప్పి దీంట్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి బీటీసీ పూల్ PPS ప్లస్ అయితే ఉంది కదా, దీన్ని చేంజ్ మీద క్లిక్ చేసి సోలోలో పెట్టి కన్ఫర్మ్ చేయండి. సో ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి సోలోలోకి అయితే మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం సోలోలో మైనింగ్ చేస్తున్నాం అంటే మీరు ఎంతసేపు మైనింగ్ చేసినా మీకు ఎలాంటి రెవెన్యూ రాదు. సో ఇన్ కేస్ మీరు కనుక బిట్ కాయిన్ బ్లాక్ కనుక హిట్ చేయగలిగారు అనుకోండి, సో డైరెక్ట్గా బిట్ కాయిన్ బ్లాక్ రివార్డ్ ఏదైతే ఉందో అది మీకు రావడం జరుగుతుంది. డైరెక్ట్ 3.125 బిట్ కాయిన్లు అయితే వస్తాయి. అంటే మనకి 1,88,00,000 రూపాయలకి అయితే ఈక్వల్ అన్నమాట. బట్ ఒక మైనర్తో దాన్ని హిట్ చేయగలమా అంటే అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ అనమాట, అంటే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, బట్ హిట్ చేస్తే చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ విధంగా వచ్చేప్పటికి మీరు పూల్ మైనింగ్ అయినా చేయొచ్చు, లేదా సోలో మైనింగ్ అయినా చేయొచ్చు. నేను ఒకటి బీటీసీ ఒకటే చూపించాను. సో మీరు కావాలంటే బిట్ కాయిన్ క్యాష్ చేసుకోవచ్చు, XCC కాయిన్ చేయొచ్చు, లేదు అనుకుంటే వేరే పూల్స్ లోకి వెళ్ళి SHA-256 ఆల్గరిథం మీద వర్క్ అవుతున్న ఏ కాయిన్ అయినా కూడా మీరు మైనింగ్ చేయొచ్చు. అయితే పూల్ మైనింగ్ చేయొచ్చు, లేదా సోలో మైనింగ్ అయినా చేయొచ్చు. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేప్పటికి నేను టోటల్గా ఎంత ఎర్న్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను కదా, సో ఎంత ఎర్నింగ్ వచ్చింది ఏంటి అన్నది కూడా చెప్తాను. డైరెక్ట్ అసెట్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేప్పటికి విత్డ్రావల్ హిస్టరీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ టోటల్గా వచ్చేప్పటికి విత్డ్రా రికార్డ్స్లోకి వెళ్తే చూసుకోవచ్చు, నేను మొత్తం అంతా కూడా బిట్ కాయిన్ ఏదైతే పూల్ మైనింగ్ ఉందో అదే చేయడం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్లీ నేను టోటల్గా వచ్చేప్పటికి 15 రోజులు అంతా పూల్ మైనింగ్ చేశాను. నాకు వచ్చేప్పటికి 11,500 రూపాయలు రావడం జరిగింది. అదేంటి బ్రో మనకి ముందు ఎక్కువ కదా, నీకు ఎందుకు ఎక్కువ రాలేదని మీరు అడిగినట్టయితే సో రీజన్ వచ్చేప్పటికి కరెంట్ పోవడం కావచ్చు, లేదా నెట్ ఆగడం కావచ్చు. సో ఈ విధమైన రీజన్ అన్నమాట. సో ఓవరాల్గా 15 రోజులు రన్ చేస్తే అంతకీ కలుపుకుని నాకు 11,500 అయితే రావడం జరిగింది. అప్పుడు పర్ డేకి $12 అయితే వచ్చేది. సో తర్వాత ఏమైందంటే హాల్వింగ్ అయిపోయింది కాబట్టి బిట్ కాయిన్ రెవెన్యూ తగ్గిపోయింది. సో తర్వాత ఏం చేశానంటే నేను XCC కాయిన్ అన్నమాట. సో ఈ కాయిన్ వచ్చేప్పటికి సోలో మైనింగ్ పెట్టాను. ఇది ఎప్పుడు పెట్టానంటే మీకు May 8వ తారీఖుని పెట్టాను. సో May 8వ తారీఖు నుంచి రన్ చేస్తుంటే ఇక్కడ May 13వ తారీఖుని సో సోలో మైనింగ్ లో బ్లాక్ హిట్ చేసింది. ఇది బ్లాక్ హిట్ చేస్తే మనకు 17,94,000 కాయిన్లు అయితే వస్తే ట్యాక్స్ పోను. ఓవరాల్గా వచ్చేప్పటికి దీని వాల్యూ $80 అన్నమాట.
సో 13వ తారీఖు ఒక బ్లాకు, 14వ తారీఖు ఒక బ్లాకు, 15వ తారీఖు కూడా ఒక బ్లాక్ హిట్ చేసింది. ఓవరాల్ గా 3 బ్లాకులు కలుపుకుని 385 చూసుకున్నట్టయితే ఓవరాల్ గా నాకు టోటల్ గా 3 బ్లాకులు కలుపుకుని $250 వరకు రావడం జరిగింది. అంటే 21,000 రూపాయలు అన్నమాట. సో ఆఫ్టర్ దాని తర్వాత ఈ మంత్ ఎండ్ దాకా అంటే ఏదైతే 30వ తారీఖు ఉందో సో 30వ తారీఖు దాకా కూడా నేను సోలో మైనింగ్ లోనే పెట్టాను XCC కాయిన్ లో. బట్ ఎలాంటి బ్లాక్ కూడా హిట్ చేయలేదు. సో ఇదే సోలో మైనింగ్ లో అయితే ప్రాబ్లం అన్నమాట. మనకి బ్లాక్ హిట్ చేస్తే రివార్డ్ వస్తుంది, హిట్ చేయకపోతే రివార్డ్ ఏం రాదన్నమాట. సో ఓవరాల్ గా ఈ నెలన్నర చూసుకున్నట్టయితే నాకు వచ్చేప్పటికి 32,000 రూపాయల వరకు రెవెన్యూ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇంత వచ్చేప్పటికి మైండర్ మీద నేను ఎర్నింగ్ అయితే చేశాను. ఓవరాల్ గా ఈ విధంగా వచ్చేప్పటికి మీరు కూడా ఎర్నింగ్ చేయొచ్చు. అండ్ వచ్చిన మనీ డైరెక్ట్లీ అసెట్స్ లోకి అయితే వచ్చేస్తుంది. అసెట్స్ లోకి వెళ్ళినట్టయితే మీరు బిట్ కాయిన్ చేసినట్టయితే బిట్ కాయిన్ లోకి వచ్చేస్తుంది, XCC కాయిన్ చేస్తే XCC కాయిన్ లోకి వస్తుంది. విత్డ్రావల్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా కాయిన్ EX అకౌంట్ ఉందనుకోండి, మీరు ఫ్రీగా విత్డ్రా తీసుకోవచ్చు. లేదంటే కనుక మనకి ఛార్జెస్ అయితే కట్ అవుతాయి. జనరల్లీ XCC కాయిన్ కి అయితే 100 XCC కాయిన్ ఛార్జెస్ కట్ అవుతాయి. లేదు బిట్ కాయిన్ కనుకోండి ఎక్కువ ఛార్జెస్ అయితే కట్ అవుతాయి. సో కాయిన్ EX విత్డ్రా ఉంటే కనుక దానికి మీరు విత్డ్రా తీసుకోండి, అక్కడి నుంచి సేల్ చేసి బ్యాంక్ విత్డ్రావల్ తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ విధంగా వచ్చేప్పటికి మీరు ఏదైతే మన ఏసిక్ మైనర్ ఉందో దీన్ని యూజ్ చేసి మైనింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఈ మైనర్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ ప్రాసెస్ అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేప్పటికి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. నేను ఎంత పెట్టి కొన్నాను, ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది అండ్ మీరు కొనాలంటే ప్రస్తుతానికి ఎంత పడుతుందో కూడా చెప్తాను. సో ఈ మైనర్ వచ్చేప్పటికి నేను ప్రత్యేకించి మన ఇండియాలోనే కొన్నాను. సమ్ సైట్లో క్రిప్టో మైనర్ ఇండియా అని చెప్పి సో ఆ సైట్లో అయితే కొన్నాను. సైట్లో ప్రైస్ వచ్చేప్పటికి నేను కొన్నప్పుడు హాల్వింగ్ కి ముందు అంటే ఒక నెల క్రితం అన్నమాట. సో ప్రత్యేకించి 1,90,000 రూపాయలు పడింది. అండ్ దాంతోపాటు 3,000 రూపాయలు వచ్చేప్పటికి డెలివరీ ఛార్జ్ కూడా ఛార్జ్ చేశారు. సో ప్రస్తుతానికి వచ్చేప్పటికి హాల్వింగ్ తర్వాత రేట్ తగ్గింది. సో 1,75,000 రూపాయలకి అవైలబిలిటీకి ఉంది, డెలివరీ ఛార్జ్ ఎక్స్ట్రా అన్నమాట. సో ప్రస్తుతానికి దీని ప్రైస్ అయితే ఇది. బట్ నేనైతే 1,90,000 కొన్నాను. అండ్ మీరు అవుటర్ సైడ్ కంట్రీ చూసుకున్నట్టయితే అంటే ఇండియాలో వాళ్ళ ట్యాక్సెస్ వాళ్ళ లాభాలు ఇవన్నీ వేసుకొని అమ్ముకుంటున్నారు. బట్ అవుట్ ఆఫ్ ది కంట్రీ చూసినట్టయితే దీని కాస్ట్ వచ్చేప్పటికి ప్రత్యేకించి సో $1,400 నుంచి $2,000 మధ్యలో మనకి అవైలబిలిటీకి అయితే ఉంది. బట్ మీరు అవుటర్ సైడ్ కంట్రీని తెప్పించుకుంటే ప్రాబ్లం ఏంటంటే సో కస్టమ్స్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం కాదని తెప్పించుకుంటే కనుక మనకి చాలా తక్కువకి వచ్చినట్టే లెక్క అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి దీని ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ మైనర్ వచ్చేప్పటికి 120 TH పవర్ మీద రన్ అవుతుంది, బాగానే ఉంది. సో బట్ ఏంటంటే ఇందులో మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే సో మీకు ఎలక్ట్రిసిటీ కట్స్ ఉంటాయి. మీరు 120 TH మీద రన్ చేస్తే రోజుకు $6 లేదా $10 వస్తుందని లెక్కేసుకోవచ్చు. నెల మొత్తం వచ్చేస్తుంటే కనుక ఎంత వస్తుందని లెక్కేసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటి, మనకి ఎలక్ట్రిసిటీ కట్లు ఉంటాయి, అప్పుడప్పుడు నెట్ ఆగడాలు ఉంటాయి, లేదంటే కనుక మైనర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆగడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట. సో నేను వచ్చేప్పటికి అబౌట్ ఒక 1.5 మంత్ నుంచి దీన్ని అయితే రన్ చేస్తున్నాను. సో ప్రత్యేకించి నాకు వచ్చేప్పటికి పర్ మంత్కి దీన్ని కరెక్ట్గా క్యాలిక్యులేషన్ అయితే చెప్తాను, నేను నోట్ అయితే చేసుకున్నాను. సో దీని పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే రోజుకి సో ఇది 2760 వాట్ కాబట్టి అది గంటకు తీసుకునే పవర్ అన్నమాట. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పర్ గంటకు వచ్చేప్పటికి 2.76 యూనిట్లు అయితే తీసుకుంటుంది. మీకు రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి 24తో డివైడెడ్ బై చేసుకుంటే 66.24 యూనిట్లు వచ్చేప్పటికి పర్ డేకి ఇది కన్జంప్షన్ చేస్తుంది అన్నమాట పవర్ వచ్చేప్పటికి. అండ్ ఇదే విధంగా నెలకు చూసుకున్నారనుకోండి ఓవరాల్గా వచ్చేప్పటికి 1987 యూనిట్లు అయితే అవుతుంది. యావరేజ్గా మీరు 2,000 యూనిట్లు అయితే వేసుకోండి. సో 2,000 యూనిట్ల పవర్ వచ్చేప్పటికి ఇది నెలకి కన్జంప్షన్ అయితే చేస్తుంది అనమాట. మీరు ఇలాగా కనుక సింగిల్ పేజ్ మీద రన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి ఈ మైనర్ వచ్చేప్పటికి సో మీకు చాలా కాస్ట్ అయితే పడిపోతుంది. ఎందుకంటే మన సింగిల్ పేజ్ మీటర్ మీద మీరు ఈస్టర్న్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ అయినా లేదా వేరే ఏ కంపెనీ వాడుతున్నా సో మనం 500 యూనిట్లు దాటగానే పర్ యూనిట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి $9 పడిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకు వచ్చేప్పటికి 18,000 రూపాయలు కరెంట్ బిల్ రావడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఒక జిమ్మిక్ ఉంది. సో మీరు అలా రన్ చేస్తే మీకు చాలా లాస్ కాబట్టి మీరు వేరే వేస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ వేసే వచ్చేప్పటికి విండ్ ఎనర్జీ అనమాట. విండ్ ఎనర్జీ వచ్చేప్పటికి సమ్ ప్లేసెస్లో అవైలబిలిటీ ఉంటుంది. అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి వచ్చేప్పటికి కేవలం పర్ యూనిట్ కాస్ట్ వచ్చేప్పటికి $3 మాత్రమే పడుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే 2,000 యూనిట్ల కాస్ట్ ఎంత అవుతుంది, $6,000 మాత్రమే అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళు వచ్చేప్పటికి ఈ మైనర్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ సమ్ మెంబర్స్కి వచ్చేప్పటికి సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీద. వాళ్ళకి కూడా వచ్చేప్పటికి యూనిట్ కాస్ట్ చాలా చాలా తక్కువ పడుతుంది. సో వాళ్ళు కూడా వచ్చేప్పటికి ఈ మైనర్ అయితే కొనుక్కోవచ్చు. బట్ మీరు మైనర్ కొందామంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీని నుంచి వచ్చే నాయిస్. మీరు ఏదో ఇంట్లో కొనుక్కుని ఇంట్లో పెట్టి రన్ చేద్దాం అంటే ఖచ్చితంగా కుదరదు. సో ఎందుకంటే దీని నాయిస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గోల్ చేస్తారు.
ఖచ్చితంగా అయితే కుదరదు. అండ్ దీని నుంచి వచ్చే ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సో మనకి హీట్ అనమాట. ఇది మనకి ఎక్స్ట్రీమ్ హీట్లో అయితే హ్యాష్ రేట్ అయితే పడిపోతుంది. సో దీన్ని మీరు వచ్చేప్పటికి కోల్డ్ ప్లేస్లో ఉంచాలి అండ్ ఖచ్చితంగా వచ్చేప్పటికి ఒక ఫ్యాన్ కానీ లేదా ఏసీ కానీ దీనికి మెయింటెనెన్స్ అయితే చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రం ఇది ప్రాపర్ టెంపరేచర్లో ఉంటేనే సో ప్రాపర్గా వచ్చేప్పటికి హ్యాష్ రేట్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేప్పటికి దీని మీద ఉన్నాయన్నమాట. అయినా సరే రన్ చేద్దామంటే రన్ చేయొచ్చు, ప్రస్తుతానికి కూడా ప్రాబిలిటీయే. లైక్ ఇప్పుడు నేను ₹3 లెక్క చెప్పాను కదా, దాని విధంగా చూసుకుంటే మనకు వచ్చేప్పటికి ₹6,000 ఎలక్ట్రిసిటీ బిల్ అయితే అవుతుంది. సో మనం $6 పర్ డేకి లెక్కేసుకున్నా కూడా మనకు వచ్చేప్పటికి $180 పర్ మంత్కి వస్తున్నాయి. అంటే దాన్ని యూఎస్డిటీలో కన్వర్ట్ చేస్తాం కాబట్టి యూఎస్డిటీ అమ్మితే ₹88 చెప్పిన అప్రాక్సిమేట్లీ మనకు ₹15,000 ₹16,000 దాకా అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే ఎంత కాదనుకున్నా మీకు ఒక $8,000 లేదా ₹9,000 వచ్చేప్పటికి మైనర్ మీద మిగులుతుంది అనమాట. సో ఎవరికైతే ₹3 ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఉంటుందో సో వాళ్ళకి, మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే కాదు. అండ్ ఎవరైతే సోలో మైనింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి వచ్చేప్పటికి డిఫరెంట్గా ఉంటుంది. సో నేను సోలో మైనింగ్ కూడా ట్రై చేశాను. XCC కాయిన్ వచ్చేప్పటికి సోలో మైనింగ్ పెట్టి వదిలేసాను. ఒక మంత్ అంతా వదిలేస్తే అంటే 8వ తారీఖున పెట్టాను. ఈ నెలాఖరు దాకా కూడా సోలో మైనింగ్లోనే ఉంది. సో ఈ నెలాఖరు దాకా కూడా వచ్చేప్పటికి ఒక వరుసగా 3 రోజులు 3 బ్లాకులు కొట్టేసింది. పర్ బ్లాక్ వచ్చేప్పటికి నాకు $80 రావడం జరిగింది. అంటే 85, 85, 170, 170, 85 వచ్చేప్పటికి మనకి 255 ఎంత అవుతుంది. సో ఓవరాల్గా 21,000, 22,000 వచ్చేప్పటికి నాకు రావడం జరిగిందనమాట. సో 22 రోజులకు గాను సోలో మైనింగ్ పెడితే. బట్ అదే విధంగా ఉంటుందని చెప్పను, ఎందుకంటే సోలో మైనింగ్ అన్నది టోటల్గా లక్ మీద ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్కువ బ్లాకులు కొట్టచ్చు, లేదంటే ఇంకా తక్కువ బ్లాకులు కొట్టచ్చు. సో మనకి ఎఫిషియెంట్ వే ఏంటంటే పూల్ మైనింగ్ అనమాట. సో పూల్ మైనింగ్ చేసుకుందాం అంటే ప్రస్తుతానికి వచ్చేప్పటికి నేను ముందుగా చెప్పినట్టు ₹8,000 లేదా ₹9,000 దీని మీద మీకు లాభం అయితే మిగలడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 8,000, 9,000 మీరు చూసుకున్నట్టయితే బాగానే ఉంది కదా, నెలంతా మిగులుతుందని లెక్కేసుకుంటే కనుక మీరు మైనర్ కాస్ట్ కూడా లెక్కేసుకోవాలి. మనకి ఎన్నాళ్ళకి మన మైనర్ కాస్ట్ పెట్టింది వెనక్కి వస్తుంది అన్నది వచ్చేప్పటికి పే బ్యాక్ టైం అనమాట. సో ఇప్పుడు ఇది 1,70,000 పెట్టి మీరు కొన్నారనుకోండి ఇండియాలో, సో మీకు పర్ మంత్ వచ్చేప్పటికి ఒక 8,000 మిగులుతుంది అనుకుందాం. 10 నెలలకి 80,000, సో 20 నెలలకి అంటే సంవత్సరం 8 నెలలకి మీకు 1,60,000 మిగులుతుంది. అంటే మీరు సంవత్సరం 7, 8 నెలలు రన్ చేస్తే సో ఈ మైనర్ నుంచి వచ్చేప్పటికి మైనర్ పెట్టిన డబ్బులు మాత్రం వెనక్కి వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటి, ఇక్కడ కూడా మనకు ఒక మైనస్ పాయింట్ ఉంది. అదే వచ్చేప్పటికి నెట్వర్క్ డిఫికల్టీ. సో ఎప్పుడూ డిఫికల్టీ ఒకేలా ఉండదు, పెరుగుతూ వెళ్తుంది. సో మైనర్కి వచ్చే డబ్బులు తగ్గుతూ అయితే వెళ్తాయి అన్నమాట. సో కొత్త మైనర్లు వచ్చే కొద్ది మనకి మైనర్కి వచ్చే డబ్బులు తగ్గుతాయి కాబట్టి సో పే బ్యాక్ టైం వచ్చేప్పటికి ఇంకా పెరుగుతుంది. అది మనం ఇప్పుడు మీకు సంవత్సరం 8 నెలలు చెప్పాను కదా, సంవత్సరం 10 నెలలు అవ్వచ్చు, లేదా 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా ఒకవేళ ప్రాబిలిటీ తగ్గితే మాత్రం సో ఇంకా ఆ ప్రాబిలిటీ పెరిగి డిఫికల్టీ తగ్గితే మాత్రం ఇంకా త్వరగానే పే బ్యాక్ టైం వచ్చేప్పటికి మీకు ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ విధంగా వచ్చేప్పటికి మనకి ఏసిక్ మైనర్లు అయితే ఉంటాయి అండ్ వీటితో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇదే విధంగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇదన్నమాట. నేను ఎవరిని కొనమని రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పాను కదా. సో అంటే మైనర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఏంటంటే మనకి చాలా మందికి వచ్చేప్పటికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ ఉండడం కావచ్చు, లేదా వాళ్ళ ప్రాంతంలో వేడి ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు. సో ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాయిస్ అని కావచ్చు. ఈ విధంగా అందరూ కూడా మైనింగ్ అయితే చేయలేరు. బట్ కొంతమందికి వచ్చేప్పటికి మైనింగ్ అనేది ప్రాఫిటబుల్ ఉంటుంది, వాళ్ళైతే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే కనుక మీరు వచ్చేవాడికి బై చేసుకుని అయితే చేసుకోవచ్చు. నేను ఎవరిని రికమెండ్ చేయట్లేదు, ఏ సైట్ని కూడా రికమెండ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఎవరైనా బై చేయాలనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసుకుని ఏదైనా మంచి వెబ్సైట్ నుంచి వచ్చేప్పటికి తెప్పించుకోండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇదన్నమాట. వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకోసం అని చెప్పి ఈ మైనర్ ప్రత్యేకించి నేను కొనొచ్చేప్పటికి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఓవరాల్గా వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.